ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త తెలంగాణ బీఆర్ఎస్ హరీష్ రావుకు ఊహించని బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మీలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో బీఆర్ఎస్ లో అయితే హరీష్ రావుపై ఊహించిన షాక్ అట. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేల మధ్య అసంతృప్తి ఉందా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పదవుల కోసం పాకలాడుతూ ఉన్నారనే ఆగ్రహం వ్యక్తం అవుతుందా, ఇక్కడ కేసీఆర్ కుటుంబమే అన్న ఆగ్రహం వ్యక్తం అవుతుందనే అంటే అవునని తెలుస్తుంది. అధికారంలో ఉన్న అన్ని రోజులు కూడా కీలక పదవులు అధికారాలు కేసీఆర్ కుటుంబం చేతుల్లో ఉన్న చర్చ జరిగింది. అయితే రాజకీయంగా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారగా కూడా అదే కొనసాగుతుంది. అంటే తెలంగాణ అసెంబ్లీలో పీసీసీ చైర్మన్ నియామకం చేయాల్సి అయితే ఉంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీకి చైర్మన్ అవకాశం ఇవ్వడం అనవైతి కాబట్టి ఇప్పుడు అదే చేయబోతున్నారు. అయితే సీనియర్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చే పిఏసీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్లో ఎవరికి ఇస్తారన్న చర్చ జరిగిన చివరికి మాజీ మంత్రి హరీష్ రావుకు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం అయితే జరిగింది. కానీ దీనిపైన ఆ పార్టీలోని కొందరు సీనియర్లు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ కూడా వారైనా ఇంకెవరికైనా అవకాశం ఇస్తే తప్పేంటి అని పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారని చర్చ సాగుతుంది. ఇక సీనియర్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, తలసాని, గంగుల వంటి కూడా చాలా మంది అయితే ఉన్నారు. మహిళలకు అవకాశం కల్పిస్తే పార్టీకి ఇంకా మైలేజ్ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఆలోచన ఎవరు చేయడం లేదు. కీలక పదవి కావడం ఇతరులకు ఇచ్చేందుకు మొగ్గు చూపడం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రారు. పార్టీ వాయిస్ హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరే కనబడతారు. ఇప్పుడు ఇలాంటి పోస్టులో కూడా ఇవ్వకపోతే పార్టీకి ప్రమాదం ఉందని ఇప్పటికైనా గుర్తించాలనే అభిప్రాయాన్ని పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది.